ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఎప్పుడూ మారుమోగుతున్న పేరు పవన్ కళ్యాణ్. దేశ ప్రధాని మోదీ గారు ప్రపంచ దేశాన్ని మనల్ని పొందితే ఈ దేశ ప్రజల మనల్ని పొందుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకు పతాక శీర్షికల్లో ప్రతి సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ గారు లేని న్యూస్ ఒక్కరోజైనా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అది తెలుగు మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, నేషనల్ మీడియా అయినా. ఎందుకు దీనికి కారణం ఒక్క రోజులోనే వచ్చిందా అంటే ఎన్నో నమ్మలేని నిజాలు పవన్ కళ్యాణ్ గారి అంతర్మదంలో, భారతదేశంలో, ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక సినీ నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరుని మనం అందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అతని జీవితంలో ఎన్నో నమ్మలేని నిజాలు, చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు, ఈ సామాజిక రుగ్మత, సమాజంలో అనేక ఎందుకు ఇలా ఉంటుందనే పరిస్థితిలో నక్సలిజంలోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు తన మిత్రుడు ఆనంద్ సాయితో కలిపి. ఒకానొక సందర్భంలో ఈ వ్యవస్థ మీద గిట్టగా ఎందుకు ఇట్లా సమాజంలో రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, తోటి వాళ్ళకి రక్షణ లేదు, కొంతమంది ధనవంతులుగా కొంతమంది పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారని ఆ భావజాలం చిన్నప్పుడే పునికి పుచ్చుకున్నాడు. అదే మరి ఆయనకి ఆ రోజే బీజం పడినట్టుంది. ఈ రాష్ట్రం మీద, ఈ దేశం పట్ల, ఈ సమాజం పట్ల బాధ్యత తెలియజేసినట్టుంది. కానీ చదువుకోవాలి, ఇంటర్ మధ్యలో ఆగిపోయింది. కానీ తనకున్న ఇదిని ఎట్లయినా సినిమాల వైపు దృష్టి మరలిస్తే అట్లయినా మారతాడనే ఉద్దేశంతో చిరంజీవి గారు ఆ రోజు సినిమాల్లోకి ఆయన్ని తీసుకెళ్ళగలిగాడు. అయిష్టంతోనే సినిమాలు ఒప్పుకున్నాడు. కానీ అదే ఇది ఆయనలో ఎంత అంటే సినిమాల ద్వారా ఎంతో ప్రభావితం చేయొచ్చో సినిమాల్లో చూపించాడు. కల్ట్ ఫ్యాన్స్ని, కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు. అంతటితో ఆగిందంటే కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అనేది ఒకటి పెట్టి ₹1 కోటి స్వయంగా డబ్బిచ్చి సమాజంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాళ్ళని సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. కట్ చేస్తే ఆ రోజు నుంచి దశాబ్దం పైన ఆ రోజు ప్రజారాజ్యంలో ఉన్నాడు. యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేశాడు. తన అన్నగారు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయటం ప్రజారాజ్యం ఇష్టం లేక జనసేన పార్టీ చేశాడు. ఆ రోజు పంచెలు ఊడగొడతారని చెప్పేసి బాహాటంగానే రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అన్నాడు. ఎందుకు ఇంత ఆవేశం? రాజకీయాల్లో ఆవేశం ఉంటే పనికిరాదు అనుకున్నారు. కానీ ఆవేశం వెనక అర్థం ఉందనేది దాదాపు దశాబ్దం పైనే తర్వాత కానీ అర్థం కాల. కట్ చేస్తే ఆ దశాబ్దం పైన జీవనం మరణ పోరాటంలో అనేక మంది వస్తుంటారు, పోతుంటారు రాజకీయాలు. కానీ కొంతమందే మిగిలిపోతుంటారు. ఎక్కడ గెలవకపోయినా చివరికి ప్రజలను ఏ విధంగా అన్నాడంటే 2 చోట్ల ఓడిపోయినా ఇంకొకరు అయితే రాజకీయాలు వద్దు, నాకెందుకురా బాబు, నా ఫ్యామిలీ లగ్జరీస్ జీవితం, సినిమాలు తీసుకుంటే డబ్బులు వస్తాయి 100 కోట్లు, నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు, దేశ విదేశాల్లో తీర్థయాత్రలు చేయొచ్చు, మంచి బిలియనర్గా అవతరించవచ్చు అని అనుకోవచ్చు. కానీ తను అనుకున్నది తడువుగా. తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాల తరబడి సనాతన ధర్మం పైన దాడులు జరుగుతున్నాయి. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంది. దేశంలో అనేక ప్లేసుల్లో దాడులు జరుగుతున్నాయి. ఎవరు అడిగేవాళ్ళు లేడు. ఎందుకంటే ఈ కుహన లౌకికవాద ముసుగులో ఓట్లు పోతాయనే బాధ కావచ్చు, భయం కావచ్చు. కానీ ఆయన ఏది పట్టుకున్నా వదలడు. ఆయనకు ఎన్నిటికి కారణం ఏంటంటే ఆయనకి దైవబలం మెండుగా ఉంది. మనిషి జీవితంలో చాలామంది ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. పుట్టుక మరణం మధ్య ఏం సాధించామనేది ముఖ్యం. ఈరోజు హరిహర వీరములు సినిమా తీసినా ఎందుకు దేశవ్యాప్త చర్చకు దారితీసింది? ఆ సినిమా ఫ్లాప్ అవ్వాలని, ఆ సినిమా నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నా ఎందుకు సినిమా కలెక్షన్స్ జరుగుతాయి అంటే ఒక చారిత్రాత్మక, మనం చూడని చరిత్ర, మన సనాతన ధర్మం పైన ఆ రోజు మొఘలాయులు, ఔరంగజేబు నియంతృత్వ ధోరణి అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. అది చూపించాలంటే దమ్ముండాలి కదా. మరి స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలైన ఎవరు చూపించింది పవన్ కళ్యాణ్ ఎందుకు చూపిస్తున్నారంటే అతని భయం అనేది లేదు. ఈ దేశానికి సుస్థిరమైన ప్రభుత్వం కావాలనుకున్నారు. మోదీ గారిని ప్రధానమంత్రి అవడానికి కారణమయ్యాడు. 4 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి కావాలనుకున్నాడు. అంధకారమైన ఆంధ్రప్రదేశ్ని పోలవరం పూర్తి చేయాలి, అమరావతి పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారికి అన్కండిషనల్గా 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేశాడు. ఈరోజు దేశ రాజకీయాల్లో ఈయన పవన్ గారు తుఫాన్ అని మోదీ అంటున్నాడంటే మరి ఎంత స్థిరమైన ఆలోచనలు ఆయనకున్నాయి అర్థం చేసుకోవచ్చు. అనేక వ్యక్తిగత విమర్శలు ఆయన పెళ్ళిళ్ళ పట్ల, ఆయన పిల్లల పట్ల, ఆయన తల్లి పట్ల, ఆయన కుటుంబం పట్ల ఎక్కడ తొనకల వెనక. అదే ఇప్పుడు చెప్తుంటాం కదా మనకు అతనిలో ఓర్పు. ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడంటే ఒక తెలుగు వాళ్ళే కాకుండా దక్షిణ భారతదేశంలో మోస్ట్ ఎమర్జింగ్ పొలిటీషియన్గా ఆవిర్భవించాడంటే, ఎక్కడ సమావేశాలు జరుగుతున్న బీజేపీ తరఫున ఆయన వెళ్తున్నాడంటే దాన్ని బట్టి ఎన్ని కష్టాల నుంచి చివరికి ఆయన ఎట్లాంటి పరిస్థితులు వచ్చాయి, ఒక్కసారి నన్ను గెలిపించడరా బాబు అని చెప్పి ప్రాధేయపడి ప్రజల్ని కోరుకున్నాడంటే దీనికోసం ఆయన స్వార్థం కోసం కాదు, ప్రజలకు ఏదో చేయాలనే తపన. ఈరోజు కట్ చేస్తే 21 సీట్స్ 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్. ఒకప్పుడు 10 సంవత్సరాలు రాజకీయం చేద్దాం, మేము తప్పితే ఎవరుండరు అని చెప్పేసి ప్యాకేజ్ స్టారు, మ్యారేజ్ స్టారు, రకరకాల అనే మాటలని వ్యక్తిగత దోషాలు దిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళ మంత్రులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా చెప్పి వాళ్ళ 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేసింది ఎవరు? ఇదే పవన్ కళ్యాణ్.
మరి ఎలా చేయగలిగాడు? ఎన్నిటికంటే చిత్తశుద్ధి ఏంటంటే చిత్తశుద్ధి, కమిట్మెంటు, ఆయనకున్న ప్రజల పట్ల నిత్యం ప్రేమ. ఈ రోజున 7 శాఖలకి 6 శాఖలకి అన్నీ తీసుకొస్తున్నాడు. ఆదర్శవంతమైన డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నాడు. సింగపూర్ వెళ్తే రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు, ఒకవైపు సింగపూర్ చంద్రబాబు నాయుడు గారు వెళ్తే రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు, ముఖ్యమంత్రి సరిసమానంగా బాధ్యతలంతా డిప్యూటీ సీఎం గారు చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయాల స్వార్థం లేని రాజకీయాలు, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్కి మెండుగా ఉండబట్టే దేశ విదేశాల్లో ఆయన పేరు ఈరోజు మోగిపోతుంది. ఎటువంటి స్వార్థం లేదు. ఆయన డబ్బు సంపాదించాలన్న యావ లేదు, రాజకీయంగా పదవులు పొందించాలన్న ఆశ లేదు. తన బిడ్డలు పెట్టే డిపాజిట్లే కోట్లాది రూపాయలు పేద ప్రజలకు పంచుతున్నాడంటే, ఎవరైనా ఈ దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాగా దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారంటే ఎవరు కనపట్ల. అజీజ్ ప్రేమ్జీ విప్రో, లేకపోతే రిలయన్స్, లేకపోతే టాటా, లేకపోతే హెచ్సిఎల్ శివన్ నాదాల్, ఇటువంటి వాళ్ళు కొంతమంది తప్పితే మిగతా వాళ్ళు ఏమైపోయారు? ఈ దేశానికి ఏమైనా చేస్తున్నారంటే, ఈ ప్రజలకు ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళు సంపాదనే వందల కోట్ల లక్షల కోట్లు వెళ్ళిపోయింది తప్పితే ఏం తీసుకెళ్తారు పుట్టుక మరణ మధ్య? ఈ సమాజానికి చేసిన వాళ్ళే ఇట్లా పవన్ కళ్యాణ్ లాగా మంచి పేరు ప్రతిష్టలు సాధించుకుంటారు. కాబట్టి తెర వెనక ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు ఒళ్ళంతా గుల్ల చేసుకుని ఈరోజు పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా అవతరించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నేషనల్ మీడియా, ఇంగ్లీష్, హిందీ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ ది టార్చ్ బేరర్, పవన్ కళ్యాణ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్, పవన్ కళ్యాణ్ హిందుత్వ సూపర్ స్టారా లేకపోతే నేషనల్ పొలిటికల్ స్టారా అని అనేక కారణంగానే ఎక్కడ కూడా ఆయన దానికోసం పాకులాడలు. ఆయన చేసే ప్రతి పని హిందూ సనాతన ధర్మం కావచ్చు, లేకపోతే వరాహ్య మాత అన్ని రోజులు దీక్ష చేయటం ఆయన చేసిన తర్వాతే మిగతా ప్రపంచానికి తెలిసింది. కాబట్టి తిరుమలలో అపవిత్రమైనప్పుడు, లడ్డు అపవిత్రమైనప్పుడు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. ఇక ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేనున్నాను భరోసా ప్రజలకు ఇవ్వగలుగుతున్నాడంటే ఆయన నా భూతో నా భవిష్యత్ యుగానికి ఒక్కడన్నట్టు ఎప్పుడో ఒక చాటు కారణ జన్ములుగా ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు పుడతారు. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనం కోరుకుందాం. ఇటువంటి వ్యక్తి సక్సెస్కి, ఆయన గెలిపోవటంలో ఆయనకు సంబంధం లేదు. అయినా కానీ ఆయన ఫ్యాన్ బేస్ రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ఈ హరిహర వీరముల ద్వారా ఇంకొక ఫ్యాన్ బేస్ ఆయనకు కలిసి వచ్చింది. కాబట్టి ఏదైనా కానీ దేశం సుస్థిరంగా, దేశ పరిపాలన కాబట్టి పరిపాలనతో పాటు ప్రజలు బాగుండాలనే ఆకాంక్ష ఉన్న నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో అట్లనే ఉండిపోతాడు. వాళ్ళ గుండెల్లో పెట్టుకొని ఆయన చూసుకుంటారు. అటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్.